వీళ్ళ అత్త ఇచ్చింది. మీరు అలా అత్త ఇస్తే నువ్వు చేసావు. మరి చేసినప్పుడు ఇప్పుడు నీ పాదం నీ బొటన వేలు నొక్కింది యేసయ్యనే. నువ్వు పశ్చాత్తాపడితేవా 24 గంటలని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడతావా? సరే మైక్లో చెప్పు. పశ్చాత్తాపడవా? యేసయ్య నువ్వు నన్ను క్షమించి ప్రభు నువ్వు అడగవా? నువ్వు అడగవా? యేసయ్య నన్ను క్షమించు. అస్సలు అడగను. అడగవా? 24 శక్తుల ముందు వాడి శక్తులు ఎంత? అసలు నీ శక్తుల ముందు వాని శక్తులు ఎంతనా? అయితే 24 గంటల్లో ఆయన శాసనం జారీ చేశాడు. చింతలపూడిలో కొన్ని శవాలు లేవబోతున్నాయి. 24 గంటల్లో ఇది జరగబోతుంది. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. 24 గంటల్లో కొన్ని శవాలు లేవబోతున్నాయి. ఎవరైతే ఆయనకు ఎదురుతారో, కరుణించే వారికి, కరుణ కోసం వచ్చేవారిని ఆయన కరుణించే దేవుడు. ఆయనను తిరుగుబాటు చేసినట్లయితే వారిని శిక్షించే ప్రభు. 24 గంటల్లో నీ ఆయుష్, మాంత్రికుని ఆయుష్ మొత్తం పోతుంది. 24 గంటల్లో నువ్వు చేపిస్తుంది. 25 లక్షలు ఇచ్చింది నాకు. 25 లక్షలు ఎవరు ఇచ్చారు? 25 లక్షలు వీళ్ళు పొలం అమ్మేసి ఆ డబ్బులు మొత్తం నాకే ఇచ్చింది. వీళ్ళ పొలం అమ్మేసి డబ్బులు మొత్తం నీకే ఎవరు ఇచ్చారు? వీళ్ళ అత్త ఇచ్చింది. మీరు అలా అత్త ఇస్తే నువ్వు చేసావు. మరి చేసినప్పుడు ఇప్పుడు నీ పాదం నీ